చేసుకుందాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగులో నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుల బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుడు ఎదుగు చేరదను. దేవా నా దేవా సితారా వాయించు. నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృష్టించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమమును నేను మా సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తి గల దేవ, దీనులకు పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసింది మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనుచు విధిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ తెలితే కుమారునిచ్చిన ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య క్షేమ పొందినట్టు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడుకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఋతువుల తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుదాము. ఋతువు తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుదాము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన మార్గమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైర్యము, నా కోట. తండ్రికిను కుమారునికిను పరిశుద్ధాత్మకును
స్థిరమైన భయభక్తులను నీవు పెంచడి జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయొచ్చు. నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారమగునట్లు నీ కృప మాపై దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏకదేవుడవని యుగయుగముల జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంగమా దేవుని ప్రియులారా, త్రిత్వ కాలంలోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగమును చదువుదాము. క్రితం తర్వాతి రెండవ ఆదివారం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ గ్రంథం నుండి పత్రికా పాఠ్యభాగముగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 18 వచనాల వరకు చదువుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 18 వచనాలు కలిగిన లేఖన భాగములు మన దగ్గర ఉన్నటువంటి ఇందిరా గారు PCC నంబర్ ఇందిరా గారు పత్రికా పాఠ్యభాగాన్ని చదివిస్తారు. దేవునికి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం యోహాను సువార్త 1వ యోహాను 3వ అధ్యాయము 3 నుండి 18 వరకు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రులుగా చేసుకుని పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించింది. 13 నుండి 18. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎలా ఆశ్చర్యపడకూడదు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక
నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమును పిలిచి ఉన్నాడు, తన సహోదరుని మరణమునందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టదు కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని ఉంటాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్ట బదులమై ఉన్నాము. తన లోకము జీవనోపాధి గల వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపుని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇంతటితో పథక పాఠాలు ఉండబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగము చదువుకుందాము. పరిశుద్ధైన లూకా గారు రాసిన స్వార్థ పాఠ్యభాగము 14వ అధ్యాయము 15 నుండి 24 వరకు, 16 నుండి 15 నుండి 24 వరకు చదువుకుందాము. లూకా సువార్త, పరిశుద్ధైన లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వరకు చదువుదాము. ఏం పాడాలి తెలియట్లేదు. స్వార్థ పాఠ్యభాగాన్ని మన దగ్గరటువంటి నంబరు సుజాత గారు స్వార్థ పాఠ్యభాగాన్ని చదివిస్తారు. అలాగే ప్రైజ్లా ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగం లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నిపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనిచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేననేను. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలో తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణ వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తాడు గాని ఇంకనూ చోటుండదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లుగా నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏదైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని. ఇంతతో పాఠ్యభాగం పర్యంతము. నిలబడి ఉండగా అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణంతో పొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనీన మరియ పుట్టి మొదటి పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృష్టలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు
పాపులను తీర్పు చేయడం అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, క్రితం తర్వాతి 2వ ఆదివారంలో చదవబడినటువంటి వాక్య భాగం నుండి కొద్ది విషయాలు మనమందరం కూడా దేవుని మాటలు, దైవ సందేశాన్ని పరిశీలన చేయబోయే ముందుగా మరొక పర్యాయము దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ప్రత్యేకమైన కీర్తనతో మనందరం కూడా దేవుని కీర్తించుకుందాము. సమయంలోని పాట పాడి వినిపించడానికి మన దగ్గరలోని దాసురాలు సమయంలో పాట పాడి వినిపించవలసిందిగా ప్రేమతో మందికి ఆహ్వానిస్తున్న సమయాన్ని వారికి ఇస్తున్నాను. సమృద్ధిగా నీ సాక్షిగా
చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి సుధువులకు మరొకసారి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ కూడా పైకి లేచి నిలబడండి. దైవ ఆశీర్వాదం తీసుకొని దేవుని వైపు వెళ్ళండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మేము దృశ్యమాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహాకృపను బట్టి తన పిల్లలుగా తన సంకల్పాల్లో మనల్ని జ్ఞాపకం చేసుకొని వారమంతి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి మరి యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మహిమపరచడానికి, ఆరాధించడానికి మనందరినీ కూడా ఒక సంగముగా, సమూహముగా సిద్ధపరచి తన పరిశుద్ధ మందిర ఆవరణలోనికి మనకు ప్రవేశము కలుగు చేసిన కన్న తండ్రి అయిన దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. ప్రియులారా, మంచిది చక్కగా ఇద్దరు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచున్నాము. కొద్ది నిమిషాలు దేవుని మాటలను, దైవ సందేశాన్ని మనమందరం కూడా పరిశీలన చేయబోయే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని వైపులోకి వెళదాము. దైవ సందేశాన్ని ధ్యానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెళ్ళలేనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కన్న తండ్రి, మరి ఒకసారి అయినా మీ కృపను మా పట్ల కృపరించి మీ అపారమైన ప్రేమను మా పట్ల చూపించి తండ్రి, మరి ఒక పరిశుద్ధాది వారి ఆరాధనలు మమ్మలను నాయన క్షేమంగాను, ఆరోగ్యవంతులుగాను, ఆయుష్ కలిగిన వారిగా కేవలము మీ దయచేత మమ్మలను సంరక్షించి నాయన ఉదయకాల సమయంలో మేమందరము కూడా మీ పరిశుద్ధ మళ్ళీ ఆవరణలో చేరే తండ్రి, కన్న తండ్రిగా మీ పిల్లలుగా మా గురించి నాయన, మా జీవితం గురించి, మా యొక్క భవిష్యత్తు గురించి, మా నిరీక్షణ గురించి మా కొరకు రాయించబడిన మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలు పరిశీలన చేయటం కొరకై మేమందరం కూడా నాయన ఆసక్తి కలిగి మీ సన్నిధానంలో ప్రవేశించండిగా మీ ఆత్మతో నాయన మమ్మలను ముద్రించండి. మీ ఆత్మ సహాయం చేత మాకు కావలసిన మాటలు మీరు మాట్లాడండి. మీ పిల్లలుగా తండ్రి, మేము ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము, ఏ విషయాల్లోనైనా లోపము కలిగి ఉన్నాము, ఎలాంటి విషయాల్లో తండ్రి మేము పరిపూర్ణత కలిగిన వారిగా జీవించలేకపోతున్నాము, మీ గ్రంథము ద్వారా మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి మాలో ఉన్న లోపాలను ఆయన సరి చేసుకొని పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ పిల్లలుగా అయినా మేమందరము వాక్యము ద్వారా మా జీవితాన్ని క్రీస్తు ఆకారములో పరిపూర్ణంగా ఆయన నెరవేర్చేంత వరకు మీ వాక్యము చేత మమ్మలను హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పమని విలువైన ఈ సందేశాన్ని అయినా మేమందరం కూడా ధ్యానిస్తూ ఉండగా మా మనస్సును తండ్రి మీ వాక్యము పైన కేంద్రీకరించి దృష్టి నిలిపి శ్రద్ధతో హృదయపూర్వక మీ మాటలు వినడానికి కావలసిన మంచి మనస్సాక్షిని మాకును సంఘానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అడిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మనమందరము కూడా ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనలో దేవుని మందిరములో చేరడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం అందరికి ఎన్నోసార్లు చెప్పాను.
మనం అందరూ కూడా దేవుని మందిరంలోకి చేరడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చెప్పాలి. ఎందుకు ఈ మాటలు నేను మీరు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆరాధన క్రమం మన ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరాధన క్రమం. ఈ ఆరాధన క్రమంలో సేవకుడు ఏం మాట్లాడతాడు, సభ ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, కాబట్టి దైవజనుడు ఏం మాట్లాడతాడు, ఉత్తర ప్రత్యుత్తరం మీరు ఏమి ఇవ్వాలి, సభగా సంఘముగా మీరు ఏమి ఇవ్వాలి. ఒక క్రమం ఉంది, ఒక క్రమం ఉందండి. ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మైక్ ఉన్న వారు మాత్రమే చేయాలి ఆరాధన, అంటే మైక్ లేని వారికి మనకు అవసరం లేదా? మైక్ ఉంటేనే మీ స్వరం వస్తుందా? మైక్ ఉంటేనే మీ వాయిస్ వినిపిస్తుందా? ఏమండి, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంతమంది సంఘంలో ఇంతమంది ఉన్నామని ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆరాధించడానికే మనం వచ్చింది. దేనికి వచ్చా మనం దేవుని మందిరంలోకి? ఆరాధించడానికి. ఈ ఆరాధనలో నువ్వేంటో, నీ పాపం ఏంటో, నీ పశ్చాత్తాపం ఏంటో, దేవుని కనికరం ఏంటో, దేవుడిని ఎడల జాలి చూపిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఒప్పుకోవడం. ప్రతి వారము ఈ ఆరాధన క్రమంలో మనం నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, దేవునికి మనం ఎవరు పరిచయం చేయటం, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడడం, మనం చేసిన పాపాలను బట్టి దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడటం, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ధైర్యం. ఇన్ని లిఖితమై ఉన్నటువంటి పరిశుద్ధ ఆరాధన క్రమాన్ని మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పాడలేకనా, ఏమండి, సహకరించలేకనా సంఘంతో, సేవకులతోటి? ఏదైనా గొడవ అయితే మీ వాయిస్ ఎన్ని బజార్కి వెళ్ళిపడుతుంది బయట. లోపల ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చేస్తారు. అంత వాయిస్ మీద అంత వాయిస్ని వినిపిస్తారు. ఏదైనా సమస్య వచ్చినా, గొడవ వచ్చినా, ఎవరిపై తగాదాడాలంటే. ఎందుకు మరి దేవుని పని విషయంలో, దేవుని ఆరాధన విషయంలో మీరు ఇంత సైలెంట్గా ఉండడం నచ్చలేదండి? దీనివల్ల రేపు వచ్చే పాస్టర్ గారు నన్ను నేర్పలేదు, నాకు తెలియదు అనుకుంటాడు. పాస్టర్ గారు వస్తారు రేపు, మరో పాస్టర్ గారు వస్తాడుగా, పోయిన పాస్టర్ గారు ఆరాధన ఆయనకు తెలియదేమో, అందుకే మీరు ఏం మాట్లాడలేదు అని నన్ను అంటాడు. నాకు రాదేమో, అందుకే వీడికి నేర్పించలేదు అనుకుంటాడు. అర్థమవుతుంది ఈ మాట? ఆ పాస్టర్ గారికి ఆరాధన రాదనుకుంటా, అందుకే వీడికి పాపం ఏం నేర్చుకోలేదు, ఏం మాట్లాడలేదు, ప్రత్యుత్తరం ఏం చెప్పట్లేదని మిమ్మల్ని అంటాడా, నన్ను అంటాడా? మీరు నేర్చుకోలేదని మీరు మిమ్మల్ని అంటారు, నేర్పలేదని నన్ను అనుకుంటాడు సేవకుడిని. చాలా విలువైన ఆరాధన క్రమం ఏఎల్సీ సంఘంలో, లూథరన్ సంఘంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దయచేసి మీరందరూ కూడా ఎవరు సైలెంట్గా ఉండద్దు. సభ ఏం మాట్లాడాలో, సభ ఏ ప్రత్యుత్తరం ఇవ్వాలో, సేవకుడు ఏది చెప్తాడు, దానికి సభగా మీరు ఏ ప్రత్యుత్తరం ఇవ్వాలో ఇవన్నీ నేర్చుకోండి. లూథరన్ సంఘంలో, లూథరన్ సంఘ బిడ్డలుగా మనం వచ్చినప్పుడు ఈ క్రమం అనేది ప్రతి ఒక్కరు చక్కగా నేర్చుకోవాలి. రైట్ ప్రియులారా, మంచిది. ఈ సమయంలోని చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త అలాగే పత్రిక పాఠ్యభాగం, ఈ రెండు పాఠ్యభాగం నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటి ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం అంటే దేవుని రాజ్యంలో విందు. ఏంటంట చెప్పాలి మీ అందరూ కూడా. ఏంటి మనం ఈరోజు మాట్లాడిపోయే టాపిక్ ఏంటి? దేవుని రాజ్యములో విందు. ప్రియులారా, విందు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? విందు అనగానే చక్కగా తింటమే కలిగాలి. విందు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? భోజనాలు, రకరకాలైనటువంటి పదార్థాలు, స్వీటు, హాట్, ఇంకా ఎన్నో, ఇవన్నీ రకరకాలైనటువంటి ఐటమ్స్. ఎందుకంటే విందు అంటే స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడింది. ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకునేది భోజనం అయితే, విందు అనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్, ఏదైనా ఒక ఈవెంట్, ఒక మంచి కార్యక్రమానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్తో ఏర్పాటు చేయాలి. అందుకే విందు అనగానే అందరికీ ఆసక్తి, తినాలని. పలానా చోట విందు జరుగుతుంది, పలానా చోట భోజనాలు పెడుతున్నారు అనగానే అందరికీ ఆసక్తి, తినాలని. ఎందుకంటే రోజు ఇంట్లో ఒక కర్రీ, అన్నం మాత్రమే ఉంటుంది. కానీ విందులో ఎన్ని ఉంటాయి? రకరకాలైనటువంటి ఐటమ్స్. కనుక అదొక ఆనందం, అదొక సంతోషం, తినాలనేటువంటి ఆసక్తి. కనుక ఇక్కడ మనం చూసినటువంటి
ఈ సందర్భాన్ని పరిచయం చేస్తే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? దేవుని రాజ్యపు విందు అంటున్నాడు. ఏ విందు అంటే ఇది? దేవుని రాజ్యపు విందు. దేవుని రాజ్యములో విందంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. అర్థమవుతుంది ఈ మాట? దేవుని రాజ్యంలో విందంటే పరలోకంలో ప్రతిరోజు రకరకాలైనటువంటి వంటకాలతో, రకరకాలైనటువంటి ఐటమ్స్తో దేవుడు మన ఆకలి తీరుస్తాడని అనుకుంటున్నారండి మీరు. అది కాదు. దేవుని రాజ్యంలో విందంటే, దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఈ భౌతిక సంబంధమైన ఆహారం, నీళ్ళు కాదు. ఎందుకు? దేవుని రాజ్యం ఎక్కడుంది? మనం నెక్స్ట్ వారం పోయిన వారం మాట్లాడుకున్నాం. దేవుని రాజ్యం ఎక్కడుందంట? దేవుని రాజ్యం అంటే దేవుని సంఘము, అది మన మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతాడు, అక్కడని ఇక్కడని ఇంకా వస్తుందని మీరు భ్రమపడద్దు, ఎదురు చూడొద్దు. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మీకు అర్థమైతే అది మీ మధ్యనే ఉన్నది. మీకు వాక్యం అర్థమైతే, దేవుని ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానం మీకు అర్థమైతే, పరలోక జ్ఞానం మీకు అర్థమైతే, దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది. కానీ దేవుని రాజ్యములో విందంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఇప్పుడు దేవుని రాజ్యములో విందు. ఈ రోజున టాపిక్ ఏంటంటే మనకు దేవుని రాజ్యములో విందు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి సందర్భాన్ని, ఉపమానాన్ని అక్కడ వారికి తెలియజేస్తూ, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయము 16 నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, అమ్మా ఇక్కడ ఏమి రాయబడింది? ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. మా విందు కాలమందు అతడు విందు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుడు ఎవరు పిలిచాడట? ఎవరు పిలిచాడు? దేవుడు అందరిని పిలిచాడు. ఆ విందులో పాలిభాగస్తులు అవ్వడానికి అందరిని పిలిచాడు. ఏమండి, అదే మనం ఒక కార్యక్రమాన్ని జరిగిస్తే, ఒక విందును ఏర్పాటు చేస్తుంటే మనం ఎవరిని పిలుస్తాం? మనకు అయిన వారిని, బంధువుల్ని, మన ఫ్రెండ్స్ని కదా, ఇంకా మనకు తెలిసిన వారిని. వెళ్ళని మాత్రం మనం వారికి మాత్రం ఇన్విటేషన్ ఉంటుంది. అందరం మనం పిలవలేము. మనం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలకు, మన విందుకి మనకు కావలసిన వారిని, మన బంధువులను, మన ఫ్రెండ్స్ని మాత్రం మనం ఇన్విటేషన్ ఇస్తాం. వారిని మాత్రం ఆహ్వానిస్తాం. అందరం పిలవలేము. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన విందులో దేవుడు ఏమన్నాడట? మరి ఏమన్నాడు? అనేకులను పిలిచారు. అందరినీ ఈ విందుకు రమ్మని దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. దేవుడు అందరికీ ఇన్విటేషన్ పంపించాడు. ఒక ప్రాంతమని కానీ, మతమని కానీ, కులమని కానీ, జాతీయ భేదములు ఏమీ లేకుండా అందరినీ విందుకు పిలిచాడు. ఇంతకు ఈ విందు ఎక్కడ జరుగుతుంది? ఎవరిస్తున్నారు ఈ విందు? ఈ విందు యొక్క ప్రాముఖ్యత ఏంటి? నేను మొదట్లో చెప్పాను మీకు, దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము, పానము కాదు. మరి ఈ విందుకు అనేకులను పిలుస్తున్నాడు దేవుడు. ఈ విందులో పాలిభాగస్తుడైన వాడే దేవుని రాజ్యానికి వారసుడు. ఈ విందులో భుజించిన వాడే దేవుని రాజ్యానికి అర్హుడు. 5 వచనాలు అంటాడు, 15 వచనాలు అంటాడు, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండబడిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు అంటండి. ఈ విందులు భోజనం చేసిన వాడు, ఈ విందులో పాలిభాగస్తుడైన వాడు ఎలాంటి వాడంట? ధన్యుడు అంటండి. ఈ విందులో భోజనం చేసిన వాడు, ఈ విందులో పాలిభాగస్తుడైన వాడు ధన్యుడంట. ఇతను ఏంటి ఆ విందు, ఏంటి ఆ భోజనం? ఏమండి, ప్రకటన గ్రంథం 19:9 కూడా మాట అంటాడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే, ఈ విందులో పాలుభాగస్తులైతే ఎంత ప్రాముఖ్యత ఉందా, ఎంత ధన్యకరమైన తన జీవితం, ఎంత గొప్పవాడుగా ఉంటాడు అతను. ప్రకటన గ్రంథంలో 19:9 వచనంలో కూడా అంటాడు ఒక మాట, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు
వాక్యము పెండ్లి కుమారుడు గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులంటండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రపంచం మానవాళ్ళందరూ కూడా అప్పటికే పాపంతో నిండిపోయింది. మనుషులందరూ కూడా మార్గం తప్పారండి. మనుషులందరూ కూడా తమ ఇష్టానుసారమైనటువంటి జీవన విధానంలో కొనసాగుతున్నారు. వీరు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో వీళ్ళకంటూ ఒక కాన్స్టిట్యూషన్, ఒక గ్రంథం, ఒక చట్టాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించి ఇచ్చినప్పటికీ అయ్యా మీరు వెళుతున్న మార్గం సరైనది కాదు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సరైన కాదు, మీరందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని వారసత్వం నుండి వచ్చిన వారు, ఆదాము నుండి ఉద్భవించినటువంటి సంతానం మీరంతా కూడా. కనుక మీరందరూ కూడా ఒక పద్ధతి కలిగి, ఒక చట్టాన్ని అనుసరిస్తూ, ఒక క్రమాన్ని కలిగి మీరు జీవించాలి. దాన్ని మీరు అతిక్రమించకూడదండి. దాన్ని అతిక్రమించకూడదు. అది అతిక్రమిస్తే తండ్రి నేను బాధపడతాను, నా మనసు తల్లడిల్లిపోద్ది, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు. మీరు అలా ఉండకూడదని వీరందరికీ ఒక చట్టాన్ని దేవుడు రాయించి ఇచ్చాడండి, ధర్మశాస్త్రాన్ని. అది రాయించి ఇచ్చినప్పటికీ కూడా మనుషులలో మార్పు లేదండి, మనుషులలో పరివర్తన రాలేదండి. దేవుడిని పక్కన పెట్టారు, దేవుడు రాయించి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు. ఎవరి స్థానుసారంగా బ్రతుకుతున్నారు, ఎవరి స్థానుసారంగా దేవుడు కోపము వారి మీద చూపించట్లేదు తనకి. ఎందుకంటే ఆయన కోపము ఎంతకాలం పడుతుందా? నిమిషం మాత్రమేనండి దేవుడి కోపం. ఆయన దయ ఆయుష్కాలం అవుతుంది. అంత గొప్ప తండ్రి పిల్లలు మనం భూమి మీదకి వచ్చాము. ఏం చేసినా చూస్తూ 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 అవకాశం ఇస్తున్నాడండి. సరిగ్గా చూద్దాం, నెక్స్ట్ టైం పోగొట్టుకోడు కదా. ఏమండి, ఎన్నో కళలు పెట్టుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ లోకాన్ని పంపించాడండి దేవుడు. మనల్ని 1, 2, 3 చిన్న కార్యక్రమం, చిన్న తప్పులు ఏదో చేస్తే మన జీవితంలో కోపపడి మనల్ని పోగొట్టుకునేవాడు కాదు, మనం వదులుకునేవాడు కాదు, మన నరకాన్ని పంపించేవాడు కాదని నీ తండ్రి. అందుకే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. చూశాడు చివరి వరకు చూశాడు. ఎన్ని కాలాలు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా మనుషులు ఏం రావట్లేదంట, పరివర్తన రావట్లేదు. పాపం పెరుగుతుంది తప్ప మనుషుల్లో పాపం పెరుగుతుంది, అన్యాయం పెరుగుతుంది, అక్రమాలు పెరుగుతున్నాయి, మోసం, అబద్ధం, గర్వం ఇవి పెరుగుతున్నాయి తప్ప మనుషుల్లోని దేవుని గురించినటువంటి భయం రావట్లేదు, దేవుని గురించినటువంటి ఆలోచన రావట్లేదు, దేవుని గురించినటువంటి పరిశీలన లేదు సమాజానికి. మనం ఏంటి, మన బ్రతుకు జీవన విధానం ఏంటి, మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాము, ఏ పని చేయాలి, మరణం తర్వాత మన ప్రయాణం ఎక్కడికి, ఏ మనిషికి ఆలోచన లేదని. ఇలా ఆలోచన లేకుండా తన జీవితాలలో సుఖాలతో, సంతోషాలతో ఈ భూమి మీద సర్వ సుఖాలు అనుభవించాలని బ్రతుకుతున్నటువంటి మానవ జాతిని అపవాది తన హస్తాలతో పెట్టుకొని దేవునితో సవాలు చేసి దేవుని యొక్క కళలు పండించి నీ పిల్లలు, నీ కుమార్తెలు చూడు ఎలా అయిపోయారు, నువ్వేదో జరిగిస్తారని, ఏదో నీకో నీ ఉద్దేశాలు నెరవేరుస్తారని, ఏదో నేను వచ్చి సమాజాన్ని ప్రకటిస్తారని నమ్మి లోకాన్ని పంపించాను కదా. నేను చూడు ఎలా ట్రాక్ తప్పించాను, నేను చూడు ఎలా నా హస్తాలు పెట్టుకున్నాను, లోకాన్ని చూపించాను, లోక భాషను చూపించాను, ఇదే జీవితం అని నమ్మించాను, మరణం తర్వాత ఇక ఏమి లేదని నమ్మించాను. వారు నా మాటలు నమ్మారని ఆశలో పడిపోయారు. ఈ రంగుల ప్రపంచాన్ని చూసి మనుషులందరూ కూడా ఈ 78 సంవత్సరాల జీవిత కాలములు ఇవే సుఖాలు, ఇవే భోగాలు అనుకొని నిన్ను మర్చిపోయారు, నీవు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మర్చిపోయారు, ఒక తండ్రిగా నీ బాధ్యతను మర్చిపోయారు. ఇదిగో నేను చెప్పిన ప్రతి మాటకు శిరస్సు వహిస్తూ నేను చెప్పినట్లు ఆడిస్తున్నాను, మీరందరూ కూడా ఈ రంగస్థలంలో ఉన్నారని చెప్పేసి అపవాది దేవునితో విసిరిన సవాలు బట్టి కన్న తండ్రి తల్లడిల్లిపోయారని మనసు బాధపడిపోయింది. ఎలా ఈ సమాజాన్ని కాపాడుకోవాలి, ఎలా ఈ పిల్లల్ని కాపాడుకోవాలి, ఎలా మళ్ళీ ఏదైనా ఎందుకు రప్పించుకోవాలి, ఏం చేస్తే మీరు మారతారు, ఎలా చెప్తే మీరు మారతారని ప్రవక్తలను పంపించారు, సేవకులను పంపించారు, అపోస్తులు పంపించారు, ఎంతమందిని పంపించారు. కొంతమంది రాళ్ళతో కొట్టి చెప్పారు, కొంతమందిని ఎవరి శరస్వతం వేయించారు, ఎవరు లెక్క చేయని వారి మాటలు వారికి ఇచ్చిన కాలం వరకు ప్రకటించారు, వెళ్ళిపోయారు. ఎలా ఈ సమాజాన్ని ఎలా కాపాడాలని చివరిగా తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి. ఏం తీసుకున్నాడు? తన కుమారుని పంపించాడండి. ఈయన మరణాన్ని చూసేనా వాళ్ళు సరించిపోతారేమో, వాళ్ళు మార్పు వస్తుందేమో, వాళ్ళు పరివర్తన వస్తుందేమో అని చెప్పేసి ఎంతో ప్రేమించిన కుమారుడు తన మాట వినేవాడు, తను చెప్పినట్టు వినేవాడండి.
అలాంటి గృహాన్ని కూడా దుర్మార్గులుగా పాపంలో మునిగినటువంటి మనల్ని అందరూ కూడా విడిపించి తన రాజ్య వారసులుగా చేయాలని ఏం చేసినట్టు తండ్రి మనందరి వరకు తన కుమారుని కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎంత ప్రేమ అండి మనం అంటే, మరి దేవుడికి ఎంత ప్రేమ మనం అంటే. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు అక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. మా పైనుంచదు ఒకసారి. తన సహోదరును ద్వేషించువాడు, తన సహోదరు ద్వేషించువాడు నరహంతకుడు. మా సహోదరులారా 13 చదవమ్మా. 13 సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడబడి మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని వేరుగలరు. సహోదరుని ద్వేషించేవాడు, సహోదరుని కించపరిచేవాడు, సహోదరుని ప్రేమించలేనివాడు ఎవరితో సమానమంట? నరహంతకుడితో, ఒక మనిషిని హత్య చేసిన వాడితో సమానం. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నీ సహోదరుని వారు ఎలాంటి వారిని కానివ్వండి, ఎలాంటి వారిని దేవుడు ప్రేమించలేదు మనల్ని. మన మంచులను ప్రేమించాడా? పరిశుద్ధులను ప్రేమించాడా? నీతిమంతులను ప్రేమించాడా? ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు? దుర్మార్గులుగా, పాపులుగా, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న కాలంలోనే కదా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు పంపించాడు. దుర్మార్గులుగా, పాపములు, చీకటిలో ఉన్నటువంటి దేవుడు మనం ప్రేమిస్తే మరి నీ కళ్ళ ముందు ఉన్న నీ సహోదరుడు ప్రేమించలేవా? ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు కించపరుస్తున్నావు? నీ కళ్ళ ముందు ఉన్న నీ సహోదరుడు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమ నీలో ఉన్నట్ట లేనట? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నీ సహోదరుని ఏం చేస్తావు? ప్రేమిస్తావు. అలా ప్రేమించట్లేదు నువ్వంటే, నీ సహోదరుడు ప్రేమించట్లేదంటే, నువ్వు ద్వేషిస్తున్నావంటే, నువ్వు కించపరుస్తున్నావంటే, నువ్వు అవమానపరుస్తున్నావంటే దేవుని ప్రేమ నీలో ఎక్కడ ఉంది? నువ్వు నరహంతకుడు అంటున్నాడు దేవుడు అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? దేవుని ప్రేమ అమ్మా చెప్పు ఒకసారి చదువు మాట. ప్రేమ లేనివాడు. ప్రేమ లేకపోతే నువ్వు మరణములు, నాతాళములోకి సిద్ధపడినట్లే లెక్క. దేవుని ప్రేమ నీ సహోదరు పట్ల చూపించకపోతే, దేవుని ప్రేమను నీ సహోదరు పట్ల కనబరచకపోతే నువ్వు ఎలా దేవుని కుమారుడు అవుతావు? ఎలా దేవుని కుమార్తె అవుతావు? ఎలా నిత్య జీవానికి వారసుడు అవుతావు నీవు? దేవుని ప్రేమ లేనివాడిని సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడితో సమానం అంటున్నాడు కదా బైబిల్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని చెబుతుంది కదా. ఎవరున్నాడు కదా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడి యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనవచ్చున్నాము. కనుక నీవు కూడా నీ సహోదరు నిమిత్తం ఏం చేయబద్దుడిపై ఉన్నావు? ప్రాణము పెట్టబద్దుడికి. ద్వేషించేవాడిని ప్రేమించడమే నీకు వలన కాకపోతే ప్రాణం ఏం పెడతావు నీవు? నీ సహోదరుని ప్రేమించే మనసే నీకు లేకపోతే వారి కొరకు నువ్వు ప్రాణం ఏం పెడతావు? మరి నీ ప్రాణం పెట్టడానికి నీ వలన కాదు, కనీసం ప్రేమించడం వల్ల చేత కదా. అది కూడా నీ చేత కాకపోతే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది నీలో? నీవు దేవుని ఒక మానవని నువ్వు ఎలా చెప్పుకుంటావు? ఏమండి, తండ్రి ప్రేమించే తండ్రి ప్రేమ మన పట్ల ఎలా ఉంది? వెనువారు మనం చదువుకున్న ముందు 16 మత్తయి సువార్త, యోహాను సువార్త 3:16. దేవుడు లోకము నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకం నిన్ను అపహాసిస్తే దేవుడు నీకు గౌరవాన్ని కలిగజేస్తున్నాడు, కీర్తిని కలుగజేస్తున్నాడు. అందుకే సహోదరు ద్వారా లోకము ద్వేషించినప్పుడు మీరు బాధపడద్దు. నిన్ను ప్రేమించేవాడు, నీకు గౌరవాన్ని ఇచ్చేవాడు, నీకు కీర్తి కలిగజేసేవాడు, నీకు కిరీటం ఇచ్చేవాడు నీ తండ్రి ఉన్నాడు. నీ తండ్రి ఉన్నాడు. ఏం చేశాడంటే తండ్రి మనం ప్రేమించి ఏం చేశాడు? దేవుడు లోకమునైతే ప్రేమించాడు.
కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. మీరు నరకానికి వెళ్ళకూడదు. అపవాది దేవునితో వేసిన సవాలు. ఈ సవాలు ఎలాగైనా జాతిని కాపాడుకోవాలని, సమాజాన్ని కాపాడుకోవాలని, ఈ పిల్లల్ని కాపాడుకోవాలని తన ఒక్కడైనటువంటి తన కుమారుని కూడా మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ క్షణం కూడా వెనకాడి ఈ లోకాన్ని పంపించాడు. ఇదిగో ఆయన లోకానికి వచ్చి మన నిమిత్తం తన ప్రాణం పెట్టి మనల్ని కూడా తన పరలోక రాజ్య వారసులుగా చేయడం కొరకై ఒక క్రమాన్ని, ఒక చట్టాన్ని, ఒక సిద్ధాంతాన్ని దేవుడు మన ముందు చెల్లిపోయాడు. యేసుక్రీస్తు వారు మన ముందు చెల్లిపోయాడు. ఏంటంట ఏంటి ఆ క్రమం ఏంటంట? దేవుని రాజ్యంలో దేవుడు పెట్టినటువంటి క్రమం ఏంటి? దేవుని విందని, పరలోకపు విందు. అది అంటున్నాడు అక్కడ. ఆ సందర్భం అందుకే అక్కడ చెప్పాడు, మీరు నిజంగా దేవుని వారసులుగా, దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని వారసత్వాన్ని పొందుకొని పరలోక రాజ్య పౌరసత్వాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యముగా ఏర్పడినటువంటి ఈ సంఘములో ఒక విందును ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. ఏంటా విందు? భోజనము, పానం అనుకుంటున్నారా? కాదండి. దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. మరి ఏంటంటే ఆ విందు? ఏంటా విందు? యేసుక్రీస్తు వారు మనందరి కొరకు మన పాపములందరి కొరకు ప్రాయశ్చిత్త పాప పరిహార్థమై తన శరీరమును, తన రక్తమును మనందరి కొరకు, చివరి రక్తపు బొట్టు వరకు కూడా మనందరి కొరకు భూమి మీద వెలికించి పాపముల నుండి మనం పవిత్రంగా చేయడం కొరకై యేసుక్రీస్తు వారు ఈ సంఘములో, దేవుని రాజ్యములో నియమించబడినటువంటి ఒక మంచి కార్యక్రమమే పరలోకపు రాజ్యపు విందు. అదే ప్రభు రాత్రి భోజన సంస్కారం. ఈ విందులో పాలివాసగిన వాడే దేవుని వారసత్వం, దేవుని రాజ్య సంబంధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయంలో మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 43 వచ్చినప్పుడు ఒకసారి చూడండి. ఏం రాయబడింది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 వచ్చిన అనుకుంటా. చూడండి ఒకసారి. మీరు ఈ రొట్టెని, ఈ పాత్రని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చేయాలంట? ఈ పాత్రలోనిది, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగుచున్నప్పుడల్లా మీకు ఏ గుర్తు రావాలి? ప్రభు ఈ లోకానికి రెండోసారి వచ్చేంత వరకు ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మరలా మన కొరకు మన పునరుద్ధరణై మరొక జీవితం ఉందని, మరొక లోకం ఉందని మనకు నిరూపించాడు. ఇది ఈ సువార్తను ఆయన వచ్చేంత వరకు ఈ విందులో పాలిభాగస్తులైన ప్రతి వాడు ప్రకటించాలి, ప్రచురము చేయాలి, ఈ సమాజానికి చెప్పాలి. అందుకే ఈ విందులో పాలివాడైన వాడు ధన్యుడని రాయబడింది. ఏముంది అక్కడ? ఈ విందులో, ఈ భోజనపు విందులో పాలిభాగస్తులైన వాడు ధన్యుడని వ్రాయము. ప్రణరంగం 19:9 అదే కదా అక్కడ. ప్రణరంగం 19:9 ఒకసారి చూడండి, ఒకసారి మాట జ్ఞాపకం చేసుకుందాం. మరియు అతడు నాకు ఇలాగ చెప్పాను, ఇదిగో గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు పెండ్లి కుమారు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు. ఎవరు గొర్రె పిల్ల? చూడండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ గొర్రె పిల్ల విందులో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో వారు ధన్యులను రాయి. ఎవరు పాలిభాగస్తులు అవుతారు ఈ విందులు? క్రీస్తును నమ్మినవాడు, పాపములకు పశ్చాత్తాపం పొందినవాడు, పరలోకముందని నమ్మినవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొందినవాడు మాత్రమే ఈ విందులో పాలిభాగస్తులు. మరి ఎవరికి బాప్తిస్మ అనే కార్యక్రమం? ఎవరికి? క్రైస్తవులుగా, ఇశ్రాయేలుగా, యూదులుగా, హెబ్రీయులుగా ఎవరికి బాప్తిస్మ పొందే కార్యక్రమం? ఎవరికి బాప్తిస్మ పొందే ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక జాతికా, ఒక మతానికా, ఒక వర్గానికా? అందరికి ఇచ్చాడండి. అందుకే ఆ విందులో అందరూ నమ్మని ఆహ్వానించాడు ఆయన. ఏం చేశాడంట?
ఈ విందులోని మీరు అందరూ ఆహ్వానితుల మీద రండి. ఈ విందులో మీకు అందరికి అవకాశం ఉంది. ఈ విందులో మీరు పాలి భాగస్తులు అవ్వాలంటే బాప్తిస్మ పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు అనుభవం రావాలి. ఏమప్పుడు నశించడానికి ఇష్టం లేదు. అందరికి ఆహ్వానం ఉంది. అక్కడ ఎవరు మార్క్స్ వార్త 16:15లోని మీరు సర్వలోకమునికి వెళ్ళి మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ప్రతి వారు బాప్తిస్మ పొందాలి. ఈ విందులో ఖచ్చితంగా పాలి భాగస్తులు అవ్వాలి. ఇలా ప్రతి వారికి ఆహ్వానం వెళ్ళిపోతే మీరు రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మ తీసుకోనండి, క్రీస్తు రాజ్యములో సంబంధాలు అవ్వండి, ఆయన విందులో పాలి భాగస్తులు అవ్వండి, పరలోక రాజ్యంలో మీరు పౌరసత్వాన్ని సంపాదించుకోండి. 2000 సంవత్సరాల నుండి ఈ సువార్త ప్రకటించబడుతున్నా, ఈ విందుకు సమాజాన్ని ఆహ్వానిస్తున్నా, ఈ విందుకు రమ్మని ప్రపంచం అంతా కూడా ఈ స్వరం వినబడుతున్నా. ఏం సాకులు చెబుతున్నారు వీళ్ళు ఈరోజు? ఏం సాకులు చెబుతున్నారు? మా దేవుని నమ్ముకో, మా బాప్తిస్మ పొందాం, మా దేవుని రాజ్య సంబంధిగా జీవించమ్మా. మన జీవితం ఏ పాడితే ఎలా ముగిసిపోతే తెలియదు, ఏ కాలంలో దేవుడు పిలుస్తారో తెలియదు. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే, ఈ దేహం ఆత్మ వేరైపోకముందే దేవుని రాజ్యం విందులో మన పాలి భాగస్తులు అయితే పరలోకంలో మనకు పౌరసత్వం ఉంటుంది, ఆయన వారసులు మనం ఉంటామని. 2000 సంవత్సరాల నుండి ఈ సువార్త ప్రకటించబడుతున్న అనేకులని విందుకు ఆహ్వానించబడుతున్న ఎంతమంది దైవ సేవకుల ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, వాక్యం ద్వారా, పరిచయం ద్వారా, మీటింగ్స్ ద్వారా ఎంతో మందిని ఆహ్వానిస్తున్నా, ఎంతో మందికి ఇన్విటేషన్ ఇస్తున్నా. సాకులు చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? బాప్తిస్మ తీసుకోమంటే, మారు మనసు పొందమంటే, రక్షణ పొందమంటే ఎంతమంది ఏ సాకులు చెబుతున్నారు? అక్కడ అదే చెప్పిన వాళ్ళందరూ కూడా విందు సిద్ధంగా ఉందయ్యా, మీ కొరకు క్రీస్తు చనిపోయాడు, మీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, మీ కొరకు ఆయన పునరుద్ధరణ లేచాడు. ఇది కాదు జీవితం, ఇది కాదు లోకం. పరలోకంలో పౌరసత్వం ఉంది, నిత్యమైనటువంటి రాజ్యం ఉంది. ఇదిగో దానికి మీరు వెళ్ళాలంటే ఈ గొర్రె పిల్ల విందులోకి మీరు రావాలి. ఆయన మరణం గురించి మీరు చెప్పాలి, ఆయన మరణం గురించి ప్రకటించాలి, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రండి, విందు సిద్ధంగా ఉంది. పాతాళం నుండి పరలోకానికి మార్గం సిద్ధంగా ఉంది. భూమి మీద నుండి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి విందు సిద్ధంగా ఉంది. ఇదిగో ఈ విందులో మీరు పాలి భాగస్తులైతే దేవునితో కూడా మీరు కూర్చుంటారు, దేవుని వారసత్వంలో ఉంటారు, దేవుని రాజ్యంలో మీరు ఉంటారని ఈ సువార్త ప్రకటించబడుతూ అనేకులను మీరు వెళ్ళండి, పిలుచుకొని రండి, అందరికీ మాట చెప్పండి అని విందు ఏర్పాటు చేసిన వ్యక్తి బయటికి పంపించి వారందరూ కూడా వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నప్పుడు వారు ఏం చెప్పారంట? అయితే వాళ్ళందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళాలి, దాన్ని చూడాలి, దాన్ని మొలకలు వేయాలి, దాన్ని రిజిస్టర్ చేయించాలి, దానికి అమౌంట్ కట్టాలి. ఇది ఒక స్థలాన్ని, ఒక భూమిని నేను సంపాదించుకున్నా, కొన్నాను, నేను రాలేనయ్యా, వలన కాదు, ఇప్పుడు నా పరిస్థితి కాదు. నెపములు నెపములు నెపములు. రెండవడు ఏమన్నాడంట? మరి ఒకడు నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నానని అనెను. మరి ఒకడు ఇదిగో నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. భూమి ఇచ్చింది ఎవరు? ఎవరు భూమి ఇచ్చింది మనకు? భార్యనిచ్చింది ఎవరు? భర్తనిచ్చింది ఎవరు? పిల్లలనిచ్చింది ఎవరు? ఈ లోక వ్యాపారం ఇచ్చింది ఎవరు? నువ్వు బ్రతకడానికి కావాల్సిన సమస్యలు సమకూర్చింది ఎవరు? మరి వాటిని అడ్డంగా పెడతావేంటి నువ్వు దేవుని దగ్గర రావడానికి? వాటిని అడ్డంగా, వాటిని నెపములుగా నేరాలను చూపిస్తావేంటి నువ్వు మారు మనసు పొందడానికి? విందు సిద్ధంగా ఉందంటున్నాడు కదా. ఈ విందులో పాలి భాగస్తులు అవ్వకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కాదంటున్నాడు కదా. ఎంతకాలం నెపాలు చెబుతావు, ఎంతకాలం సాకులు చెబుతావు? దేవుని పని అంటే మారు మనసు, అందరూ మారు మనసు పొందాలని కదా, అందరికి ఆహ్వానించాడు కదా దేవుడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా 11:28 బాప్తిస్మం ఏమంటాడు? నా ఎదుగు రండి, మీకు శాంతి. ఈ విందులో మీరు పాలి భాగస్తులైతే ఇక అసలు మీకంటే ధన్యుడు భూమి దేవుడు. ఎందుకంటే ఇది పరలోకంలో దిగి వచ్చిన ఆహారం. ఏంటంటే ఈ విందు? ఏంటంటే ఈ విందు? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఏంటంటే ఈ విందు? ఎవరు ఆ విందు?
యేసుక్రీస్తు యొక్క శరీరమును ఆయన రక్తమును స్వీకరించడమే. యేసుక్రీస్తు యొక్క శరీరమును ఆయన రక్తము ఇది నా కొరకు విలువబడింది, ఇది నా కొరకు చిందించబడింది. నా నిమిత్తమై, నా పాపల నిమిత్తమై ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, పాపం లేనివాడు ఇది నా కొరకు ఎంతగా చేర్చబడ్డాడు, నా కొరకు ఎంత రక్తాన్ని చిందించాడు. దీనికి ప్రతిఫలంగా నేను ఏం చేయాలి? ఆయన మరణం గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రకటించాలి. ఈ విందులో ఉన్న ప్రాముఖ్యత అన్నది. అందుకే ఎవడు అయోగ్యముగా నేను మీరు తీసుకోకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు. ఎవరన్నాడు అక్కడ? ఏంటంటే ఆ విందు? యోహాను సువార్త 6వ అధ్యాయం ఏం రాయబడింది అక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయము 27 చూడు, అక్కడ ఏమంటాడు? ఇదిగో క్షయమైన ఆహారము కొరకు కష్టపడబడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన, ఇదిగో అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. పొలం కొన్నాను, పంట పండించాలి, దాన్ని పరిశీలన చేయడానికి వెళ్ళాలి. ఏ ఆహారం ఇస్తుంది పొలం నీకు? క్షయమైనదా అక్షయమైనదా? ఏ ఆహారం ఇస్తుంది? క్షయమైన ఆహారం నీకు ఇస్తుంది. ఎడ్లు కొన్నావు, వాడు పరిశీలన చేయడానికి వెళ్తున్నావు, వాడి ద్వారా వ్యవసాయం చేస్తావు. ఏ ఆహారం ఇస్తుంది? ఏ సంపాదిస్తుంది? క్షయమైనదా అక్షయమైనదా? ఎన్ని చెప్పాలి, ఎన్ని చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఎవడేమన్నాడు అక్కడ? క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ఎందుకు అక్షయమైన ఆహారం ఏంటంట? ఏమండి? 6వ అధ్యాయం 27 అదే అన్నాడు కదా. 6వ అధ్యాయం యోహాను సువార్త 27 అది చెప్పిన తర్వాత కింద మాట్లాడతాడు చూడు. మా 27 చదివారా? క్షయమైన ఆహారం కొరకు కష్టపడదు కానీ నిత్య జీవము కలుగు నిమిత్తము అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మనిషి కుమారుడు మీకు ఇస్తాడని. క్షయమైన ఆహారము, ఇక్కడ ఉన్నటువంటి సంపద, ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఇక్కడున్న వ్యాపారంలో నీకు ఇస్తే అక్షయమైనటువంటి ఆహారము మనిషి కుమారుడు మీకు ఇస్తాడు. అది ఎవరు ఇవ్వలేనిది. ఆ అక్షయమైన ఆహారం మనిషి కుమారుడు ఇస్తాడు అనుకుంటే వారు ఏదో అనుకున్నారు. చివరికి ఆహారముగా తానే మారతాడన్న విషయం వారికి అర్థం కాలేదు. అందుకన్నాడు ఆయన, మోషే అరణ్య ప్రాంతములు, మోషే ప్రయాణములు ఇశ్రాయేలు ప్రజలందు మాకు మాంసం కావాలని, చేపలు కావాలని, అవి కావాలని, ఇవి కావాలని ఎన్నెన్నో మరి ఆకలి తీర్చుకోవడం అక్షయమైన ఆహారం ఎన్నో అడిగేవాళ్ళు. కానీ ఆహారం తిన్నవారు ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఈ ఆహారం తినేవాడు ఏంటి ఆహారం? పరలోకం దిగి వచ్చిన ఆహారం. ఎవరన్నాడు అక్కడ? పరలోకం దిగి వచ్చిన ఆహారం. ఎవరన్నాడు? మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి, దేనిని తినేవాడు చావకున్నట్లు పరలోకమును దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడు ఏ ఆహారం అంటండి? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుకి ఇదే నిజమైన ఏమంటే గొర్రె పిల్ల విందు. ఈ విందుకు అందరూ పాల్గొనాల్సి రావాలి. అందరూ నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి వెళ్ళిపోయినా, దేవుణ్ణి విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది ప్రతి నెలలో లేదా ప్రతి వారం ఇస్తున్నటువంటి ప్రేమ ఈ విందులో, ఈ గొర్రె పిల్ల విందులో నీవు పాలి భాగస్థులు అవ్వకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే. దేని కొరకు నీ భక్తి? దేని కొరకు నీ విశ్వాసం? అరణ్యములో మోషే కాలంలో మీ పితరులు అన్ని తిన్నారు. మాంసము, ఆహారము, బూరెడి పిట్టలు ఎన్నెన్నో తిన్నారు. క్షయమైన ఆహారం. కానీ నేను ఇచ్చే ఆహారం ఎలాంటిదట? అక్షయమైనది.
దీన్ని తినేవాడిగా మరణమును రుచి చూడడు, నిత్య జీవానికి వారసుడు. అందుకే ఈ విందులో పాలుభాగస్వామి అవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క సువార్త ద్వారా 2000 సంవత్సరాల నుండి ఈ సువార్తలు, ఈ విందులో పాలుభాగస్వామి అవ్వాలని చెబుతూనే ఏమన్నాడు? నెపములు చెప్తున్నారండి, సాకులు చెబుతున్నారు, ఆటంకాలు కనపరుస్తున్నారు. నిజమైన ఆహారం పరలోకం నుంచి వచ్చిన ఆహారం నేనే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఈ విందులో పాలిభాగస్తుడైన వాడు ధన్యుడు. ఏమన్నాడు అక్కడ? ఈ విందులో పాలివాడైన వాడు ఏమన్నాడు? ధన్యుడు, ధన్యుడు. అందుకే యేసు వారితో ఎట్లనను, జీవాహారము నేనే, నా ఎదుట వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా ఎదుట శ్వాసం ఉంచేవాడు ఎన్నడను తప్పిక కొనడు. అందుకే దేవుని రాజ్యం అంటే భోజనమును పానము కాదు. ఈ భోజనం చేస్తే మరలా 1 గంటకి 2 గంటలకు ఆకలి అయిపోతుంది. ఈ నీళ్లు తాగితే మరలా వెంటనే ఒక 10 నిమిషాలకు మనకు దాహం వేస్తుంది. కానీ దేవుని రాజ్యం అంటే భౌతిక సంబంధమైన ఈ ఆహారం భోజనం కాదండి, ఈ నీళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు మనందరి వరకు శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఈ వాస్తవాలను నమ్మితే, ఈ వాస్తవాలను అంగీకరించి, నా కొరకే కదా, నా పాపముల కొరకే కదా ఆయన సిలువ వేయబడింది, చనిపోయిందని నువ్వు నమ్మి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బాప్తిసం పొంది లోకం నుండి వేరై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ప్రతి వారము లేదా ప్రతి నెలలు నీ కొరకు చింతించబడిన రక్తాన్ని, నీ కొరకు విరవబడిన శరీరాన్ని నువ్వు స్వీకరిస్తూ ఆ విందులను పాలిభాగస్తులవుతూ వాటిని తీసుకుంటున్న ప్రతిసారి ఆయన గురించి, ఆయన మరణం గురించి లోకలను ప్రకటిస్తూ ప్రచురపరుస్తూ దేవుడు నీకు నియమించిన దీనముల వరకు, దీవించిన ఆయుష్కాలం వరకు ఈ విందులో నువ్వు నిలబడితే నీవు ధన్యుడు అంటున్నాడు. నువ్వు ధన్యుడు అంటున్నాడు. పరలోక రాజ్యం నీకు, పరలోక పౌరసత్వం నీకు వస్తుంది అంటున్నాడు. క్రీస్తుతో పాటు నీవు వాసుగా ఉంటున్నావు అంటున్నాడు. అలా ఉండాలని నేను పిలుస్తుంటే సాకులు చెబుతున్నావు, నెపములు చెబుతున్నావు, ఆటంకాలు కనపరుస్తున్నావు. అందుకని ఏం చేశాడు? వీధుల్లోకి వెళ్ళమన్నాడు. గుడ్డివారిని, బలహీనులను, పేదవారిని, దరిద్రులను అందరిని పిలుచుకున్నాడు. ఎవరు వస్తే వారికి, ఎవడి ఒక మతమని, జాతని, కులమని, ప్రాంతమని ఏ భేదము లేదండి, ఏ భేదము లేదు. ఏమన్నాడు? అయ్యా వాళ్ళు పిలుస్తున్నారు, రావట్లేదంటే నువ్వు వీధుల్లోకి వెళ్ళు, ఇక వాళ్ళ మనుషుల్లోకి వెళ్ళు. ఎంతో మంది వ్యభిచారంలో చిక్కుబడి ఉన్నారు, త్రాగుబోతులో చిక్కుబడి ఉన్నారు, మోసం చేయడంలో, అన్యాయం చేయడంలో, అక్రమాలలో మీరందరూ ఎన్నో కార్యక్రమాలు కలిగి వారన్నింటిలో బంధించబడి ఉన్నారు. అది వారి ఎందుకు వెళ్ళి వారి కడుపులో నశించిన వారి ఎంతకి, నశించిపోతున్న వారి ఎంతకి మరి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆరోగ్యం గలవాడి కాదు, ఆరోగ్యం లేని వాడికి వైద్యులు అవసరం. కానీ మీరందరూ కూడా చీకటిలో బ్రతికిపోతున్నారు. అందరినీ ఆహ్వానానికి పిలువు, అందరినీ విందుకు పిలువు. అయ్యా ఇంకా స్థలం ఉంది, అందరిని పిలిచారు, ఇంకా స్థలం ఉందంటే ఇంకా వెళ్ళు. ఇంకా చెబుతున్నా మాట చూడండి ఒకసారి, ఎంత చక్కగా ప్రియులు ఉంటాయి. 14వ అధ్యాయంలో ఏమంటాడు అక్కడ? అమ్మా, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోకి వెళ్ళి, సందులోకి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడకు తోడుకుని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. ఆ దాసుడు అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకను చోటున్నది. పరలోకం విశాలమైందండి. కొలతలుంటాయా? హద్దులుంటాయా? నువ్వు కట్టుకున్న ఇంటికి కొలతలుంటాయి, నువ్వు కొన్న భూమికి కొలతలుంటాయి, హద్దులుంటాయి, సరిహద్దులుంటాయి. నువ్వు జీవిస్తున్న ఈ లోకానికి హద్దులుంటాయి, ఈ భూమికి సరిహద్దులున్నాయి, కొలతలున్నాయి. కానీ నువ్వు వెళ్ళే లోకానికి ఏమి లేవట? కొలతలు లేనిది, హద్దులు లేనిది, సరిహద్దులు లేనిది. ఏమన్నాడు? ఆకాశము నా పాదపీఠము, భూమి నా పాదపీఠం. ఆకాశము ఇదిగో భూమి, ఎంత భూమి దేవుని పాదపీఠము పెట్టే స్థలం అయితే ఎంత విశాలమైనటువంటి ఈ భూమి, ఎంత విశాలమైనటువంటి ఈ లోకమే దేవుడు పాదపీఠం పెట్టడానికి సరిపోయిందంటే మరి ఆయన నివసించే లోకం ఎంత గొప్పదండి, ఇంకెంత విశాలమైనది. సరిహద్దులు ఉంటాయా? అందుకన్నాడు యోహాను సువార్త 14, మీరు కలవరపడద్దు. ఇక్కడ స్థలం లేదని, ఇక్కడ ఇల్లు లేదని, ఇక్కడ ప్లాట్లు లేవని, ఇక్కడ భూమి లేదని నువ్వు కలవరపడద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల విస్తారమైనదండి.
విశాలమైనది. అందుకే ఎంతమందిని పిలిచినా ఇంకేమన్నాడు, ఇంకా స్థలం ఉంది. ఏమన్నాడు అక్కడ? అంతటా దాసుడు అందుకు యజమానుడు ఏమన్నాడు, నా ఇల్లు నిండుకొనినట్లు. మా దాసుడు ఏమన్నా అంతటా, ప్రభువా నీవు నాకు ఆజ్ఞాపించినట్లు చేసింది కానీ ఇంకా చోటును కానీ చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ మార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వాడి బలవంతము చేయమంటే భయపెట్టమంటున్నా. క్రీస్తు ప్రేమ ఏం చేసినట్టు మనల్ని బలవంతము ప్రేమతో చివరి వరకు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. కావాలి దేవునికి అని రాజులను రావాలి, ఆ విందులను పాలిభాగస్సు అవ్వాలి. ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారం. మోషేలాగా పితరులు సేవించినటువంటి ఆహారం కాదండి, అది క్షయమైనది. కానీ యేసుక్రీస్తు వరకు మనం ఏమిచ్చాడు? అక్షయమైన ఆహారం అండి. దీనిని భజించిన వాడు, దీన్ని స్వీకరించిన వాడు నిత్య జీవానికి వారసుడు. 6వ అధ్యాయం లూకాసు వార్తలోని, యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలోండి 53వ వచనంలో మాట చూడండి, ఎంత మంచి మాట అక్కడ అంటాడు. 6వ అధ్యాయంలోని, అవునా అమ్మా ఎట్లా నేను మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారములు, నా రక్తమును నిజమైన పానములైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాడి యందును నిలిచియుందును. ఈ విందు తిన్నవాడే, ఈ శరీరము తాగిన వాడే, ఈ శరీరము తినని వాడే, ఈ రక్తము త్రాగిన వాడే, ఈ విందులో పాలిభాగస్తులైన వాడే, పునరుద్ధానమందు నేను లేపుతాను వాడే నిత్య జీవానికి వారసులు. మరి ఈ వాక్యం ఇంతగా తెలియచేయబడుతుంటే, ఈ సత్యం ఇంతగా ప్రకటించబడుతుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రక్షణ పొందడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు సాకులు చెబుతున్నావు? ఎందుకు నెపాలు చెబుతున్నావు? దేవుడు కావాలని కోరుకుంటున్నాడు కదా, ఆయన ఆహ్వానిస్తున్నాడు కదా. ఇది లేకపోతే నిత్య జీవం లేదు కదా, పరలోక వారసత్వం లేదు కదా. ఎన్ని వేల సంవత్సరాలు నీకు ఆహ్వానం వస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎప్పటికైనా ఈ వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇస్తున్న సందేశాన్ని బట్టి నెపాలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. రక్షణ పొందడానికి ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలి. బాప్తిస్మం అనే కార్యం ద్వారా ఈ దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి. దేవుని రాజ్యంలోకి వచ్చినటువంటి నీవు ఈ గొర్రె పిల్ల విందులో పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడు నీ పేరు ధన్యుడి అక్కడ రాయబడుతుంది. నిజమైన ఆహారం అన్నాడు, ఇది క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన అన్నాడు. దీన్ని తిన్నవాడే నిత్య వారసుడు అన్నాడు. గొప్ప వారిగా శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రం ఇష్టాలు వీళ్ళందరూ ఎవరిని పిలిచిన ఎవరు సాకులు చెప్పారు, నెపాలు చెప్పారు. అందుకే వీధుల్లోకి వెళ్ళమన్నాడు, వీధుల్లోకి వెళ్ళమన్నాడు. ఎవరు ఉంటే వారిని పిలుచుకుని రమ్మాడు, బలవంతం చేయమన్నాడు, ప్రేమను చూపించమన్నాడు, వారికి చెప్పండి అన్నాడు. అందరికి అవకాశం ఉందన్నాడు. ఇంకా నా ఇల్లు నిండిపోలేదు, ఇది నిండినట్టుగా అనేకులు పిలవమన్నాడు. ఇప్పటికీ ఈ రాజ్య సువార్త ద్వారా ఈ విందులోకి నిన్ను ఆహ్వానిస్తూనే ఉన్నాడు. లేదా మరి ఈ విందులో నీ చేరాలని లేదా? ఈ విందులో పాలిభాగస్తులు అవ్వాలని లేదా? ఈ విందులో పాలిభాగస్తులై దేవుని చేత ధన్యుడిగా పిలిపించుకొని నిత్య జీవానికి వెళ్ళాలని ఆలోచన లేదా? మరి ఆలోచన పెట్టి నువ్వు ఈ విందులోకి రావాలి. ఈ విందులోకి రావాలని రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఇంకా ఎందుకు ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా. మనం ప్రేమించి నీవు కూడా నీ సహోదరుల నిమిత్తమై ప్రాణం మరి ఎందుకు ద్వేషిస్తున్నావు? నీ సహోదరుని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు కించపరుస్తున్నావు? ఎందుకు అవమానపరుస్తున్నావు? ఎక్కడ నీ ప్రేమ? క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉందో నీలో?
వాళ్ళు అలాంటి వారు, వీళ్ళు అలాంటి వారు, వాళ్ళు అది ఏంటిది? ఏమి యేసుక్రీస్తు నీలో లోపాలు చెప్పలేదే? యేసుక్రీస్తు వారు నాలో ఎన్ని లోపాలు ఉన్నాయి, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, వీటన్నిటిని చూపించాడా? ఎంత చూపించాడా? ఇవన్నీ కూడా మనం చూపిస్తే మనం దేవుని ఎదురు నిలబడగలమా? దేవునిలో రాగలమా? దేవుని ఎదురు ఉండగలమా? ఇవన్నీ సహించి, ఓర్చుకొని, క్షమించి, ప్రేమించి నీ కొరకు తన ప్రాణం పెడితే మరి నువ్వెందుకు నీ సహోదరుడిని ద్వేషిస్తున్నావు? ఈ సహోదరుడు ద్వేషించబడి ఎలాంటి వాడు? హంతకుడు. క్రీస్తు మనం ప్రేమించాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రాణం పెట్టమని పర్వాలేదు, కనీసం ప్రేమించు. క్రీస్తు ప్రేమ వారి పట్ల చూపించు. క్రీస్తు పట్ల, క్రీస్తు ప్రేమను, క్రీస్తు కలిగిన కనికరమును, ఆ జాలిని, ఆ దయను నీ సహోదరు పట్ల నీవు చూపించు. ఏమండి? అప్పుడే మన నిజమైన దేవుని పిల్లలుగా, నిజమైన దేవుని వారసులుగా, నిజమైన క్రీస్తు సంఘముగా దేవుని చేత పిలవబడి ఈ దేవుని రాజ్యముని, ఈ ప్రేమ విందుకు ఎంత గొప్ప ప్రాముఖ్యత. దాని వరకు మనం ఏం చేయాలి? అందుకే చాలా మంది మానుకుంటారు. కొన్ని సంఘాల్లో ప్రతి వారం తీసుకుంటారు, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి. దీనికి ఉన్నటువంటి ఆర్థికత, దాని ప్రేమ, దీనివల్ల నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? సమాజం చెప్పవలసింది ఏంటి? ఏమండి? ఈ సమాజానికి నువ్వు ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి? ఈ బిందు ద్వారా క్రీస్తు యొక్క గుణగణాలు నీలో పుణికిపుచ్చుకొని, క్రీస్తు యొక్క లక్షణాలు నీ జీవితంలో, ఏమంటే నీ ప్రవర్తనలో కనపరుస్తూ ఈ సమాజానికి నువ్వు క్రీస్తును ప్రత్యక్షంగా నీవు చూపించవలసిన బద్ధుడిపై ఉన్నావు. అలా కాకుండా నువ్వు ప్రేమించేవాడిగా లేక ద్వేషించేవాడి ఉంటే నువ్వు నరహంతకుడు అంటున్నావు, పనికిరాని వాడు అంటున్నావు, నువ్వు దేవునికి మాడుగా ఉండలేవు అంటున్నాడు. నువ్వు నిత్యజీవానికి వారసుగా ద్వేషిస్తే, ప్రేమిస్తేనేమో దేవుని రాజ్యానికి వారసులు అవుతావు, దేవుని ప్రేమను చూపించగలిగిన వాడు అవుతావు, ఒక ఆత్మను రక్షించగలిగిన వాడు అవుతావు, ఒక ఆత్మను అగ్నిలో నుండి లాగినట్లుగా వాడిని కాపాడిన వాడు అవుతావు. ద్వేషించావనుకోండి, వచ్చేవాడికి కూడా రాబుద్ది కాదు. వాడు అలా పాడుతున్నాడు, ఇలా పాడుతున్నాడు, అలా చెబుతున్నాడు, ఇవి కాదు మనకు కావాల్సి. అలా ద్వేషిస్తే వాడు ఆత్మను ఆర్పిన వాడు అవుతావు. ఒక ఆత్మను నీవు దేవుని రాజ్యం నుండి వేరు చేసిన వాడు అవుతావు. దేవుని పిల్లలాగా దేవుని ప్రేమ ఎలా చేయాలంటే బలవంతం చేయాలండి. ఆయన ప్రేమ ఏం చేయాలి? బలవంతం చేయాలి. ఈ రాజ్యపు విందులు ఈ రోజున ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పారిభాగస్తులు అవుతున్నారు, ఎంతమంది ఆధిక్యతను మీరు పోగొట్టుకుంటున్నారు ప్రియులను. ఒకసారి మనం మత్తయి సువార్త 21:40 చివరి మాట ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 43 చివరి మాట మనం ముగించుకుందాం. ఏమన్నాడు కదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు, అమ్మా దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో నిశ్చయం మీతో చెప్పుచున్నారు. ఎన్ని మాటలు చూసినా, ఎంతకాలం చేసినా మీరు రావట్లేదు, తృణీకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, నా పిలుపుని మీరు స్వీకరించట్లేదు. అందుకే దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి ఎవరికి పడుతున్నాడా? ఎవరైతే దాని క్రియలతో, ఫలములతో, మంచి కార్యక్రమాలతో, మంచి మనస్సాక్షితో, మంచి ప్రవర్తనతో అలాంటి వారికి ఇవ్వబడుతుంది, అలాంటి వారికి చేరబడుతుంది, అలాంటి వారికి వెళ్ళిపోతుంది. ఏదో మీరు ఎంతకాలం చూసినా రావట్లేదు, నెపాలు చెబుతున్నారు, సాపులు చెబుతున్నారు, మారు మనసు పొందమండి. దేవుడే మీ ఎదుకు వచ్చి అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? నెపములు చెబుతున్నారు, సాకులు చెబుతున్నారు. అందుకే దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి ఎవరికి ఇవ్వబడుతుందట? ఈరోజు అన్ని జనులు ఎంతమంది, అన్ని జనులు ఎంతమంది మారు మనసు పొందుతున్నారు, ఎంతమంది బాప్తిస్మం పొందే సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఒకప్పుడు దేవుడు అంటే తెలియనివాడు, దీన్ని వ్యతిరేకించిన వారు, దీన్ని కించపరిచిన వారు, దేవుడి గురించి తెలుసుకొని వారే మారు మనసు పొంది, వారే బాప్తిస్మం పొంది లోకాలను, లోక ఆచారాలు విడిచిపెట్టి దేవుని రాజ్యంలో, దేవుని విందులో వారు చక్కగా పారిభాగస్తులు అవుతుంటే క్రైస్తవం అని చెప్పుకుంటున్నా మనం మాత్రం బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతాం, రక్షణ పొందడానికి వెనకాడతాం, దేవుని పనికి సాకులు చెబుతాం, నేరాలు మోపుతాం, మనుషులపై పోటీ పడతాం. ఎందుకు ఈ క్రైస్తవ జీవితం? ఇదేనా మనం నేర్చుకున్న భక్తి? ఇదేనా మనం అనుసరిస్తున్న భక్తి? ఇదేనా క్రీస్తు మన పట్ల చూపించిన భక్తి? ద్వేషించడమా? ప్రేమించడం కదండి నీకు చూపించాడు దేవుడు. ప్రేమించడం కదా, ద్వేషించడం నేర్పించలేదు కదా. అసలు ఆయన జీవితంలో ఆ పదం ఉండదు కదా. ప్రేమ 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 ఎంతవరకు, ఎంతవరకు ప్రేమ? చివరి వరకు అంటే తన ప్రాణం పోయేంతవరకు కూడా ప్రేమ.
ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. మరి ఆయన పిల్లలు మనం చెప్పుకుంటూ ఆయన దేవుని రాజ్యంలో ఉన్నామని చెప్పుకుంటూ మనం ఎందుకు సహోదరుని ద్వేషిస్తున్నాము? మనం ఎందుకు సహోదరుల పట్ల వివక్షత చూపిస్తున్నాము, పక్షపాతం కలిగి జీవిస్తున్నాము? ఈ రోజు నుండి ఇది మనలో నుండి వెళ్ళిపోవాలి. నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే, నిజంగా దేవుని విందులో నీవు ఖచ్చితంగా ఆయన చెప్పిన ఎవడి కాన్స్టిట్యూషన్ ప్రకారం పాలిభాగస్తులు అవుతున్నావు అని నువ్వు అనుకుంటే, ఈ రోజు నుండి నీ మనసులో ఏమనకూడదట? ద్వేషము, నీ సహోదరుల పట్ల ద్వేషము ఉండకూడదు. తప్పు చేశాడా? ప్రేమించు, తెలియచేయి, హెచ్చరించు. ఇలా కాదా, ఇది మంచిది, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండకూడదు, మరి ఇలా ఉండాలి. ప్రేమతో చెప్పాలి. ఎలా చెప్పాలంట? ప్రేమతో చెప్పాలి. ఎలాగైన ప్రేమతో చెప్పి ఒక ఆత్మను రక్షించబడబడ్డాను తప్ప తనలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పి తన ద్వేషించి దేవుని మీద, దేవుని సంఘము మీద ఉన్న కాస్త ప్రేమ కూడా పోయేటట్లు, సంఘాన్ని విభజించేటట్లు, సంఘంలో పక్షపాతం కలిగేటట్లు మనం చేయకూడదు. అది క్రీస్తు ప్రేమ కాదు, క్రీస్తు పిల్లలకు ఉన్నటువంటి లక్షణం కాదని. కనుక ప్రియులారా, ఈ ప్రేమ విందులు, దేవుని రాజ్యపు విందులు మనమందరము కూడా పాలిభాగస్తులై దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకొని, పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకొని క్రీస్తుతో కూడా వారసులుగా పిలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మంచి హృదయాల తలపులను కలుగు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్తంగా ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులను కావలెను గాక. దేవా నాయందు శుద్ధాహృదయము కలుగజేయము కూర్చునండి. క్రీడల సమయంలోని బ్రతుబడి కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. మా బ్రతుబడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం. మా ఎవరు దయచేసి త్వరగా రండి, ప్రార్థన చేసుకుందాం. బ్రతుబడి కానుకలు, కృతజ్ఞత కానుకున్న వారు ముందుకు వచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్రిగా ప్రేమించిన మా ప్రియ మాకు మా తండ్రి, మహోన్నతుడ సర్వశక్తిమంతుడ మీ వందనాలనైనా పరిశుద్ధ ఆదివారం పాదాలలో మీ సన్నిధానంలో నిలబడిన బిడ్డలు తండ్రి, మీ కళ్ళ దృష్టిలో మరిగిన వారు కాదు తండ్రి. వారి పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యాలు బట్టి, మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య క్రియను బట్టి బిడ్డలు మరొక నేను మీ ఎట్లా కృతజ్ఞత జీవితం కలిగిన వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మీ సన్నిధానంలో నాయన ఎరపలను అర్పిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి.
30 100 ఫలింపచేసి ఇంకా వారి జీవితాలు బిడ్డల జీవితాలు కుటుంబాలు ఏవైతే లోపముగా ఉన్నావు, ఎలాంటి అవసరాలతో ఉన్నావు, నేను ఎలాంటి సహాయం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, అటు కార్యములన్నీ కూడా ఆయన వారి పట్ల మేలుకరంగా మార్చమని నిలబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వలసిన బిడ్డ దీవించి ఆశీర్వదించండి. చేసిన పని బాటలు వ్యాపారంలో చేతి కష్టార్జితమని దీవించమని పరలోక సంబంధమైన భౌతిక సంబంధమైన దీవెన వారి పట్ల మేలుకరంగా మార్చి వేరేమైనా పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు మీకు బిడ్డలు కలిగి సమస్తానికి తోడైన నడిపించిన గాక. ఆమేన్. సంఘ కార్మికుల శేఖరణ జరిగించుకుందాము. సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగనర్పణ సమర్పించుడి. దేవో
పిల్లల సమయంలోని సంఘ ప్రకటనలు మన దగ్గర ఉన్నటువంటి దయానందం గారు ఆపరేటర్ ఎడిగేటి గారు సంఘ ప్రకటనలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని ఒలిగిస్తున్నారు. మొదటిగా దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు సన్మానానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మన మందిరంలో స్పీకర్స్ చాలా బిగ్గా ఉన్నాయి, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ సక్రంగా లేదు. స్పీకర్లు కూడా పోతా ఉన్నవి, అవి పనికి రావని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లానే వాడుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఆ స్పీకర్ల కొరకు మనం సంఘంలో పెద్దలందరికీ కొంతమంది చెప్పాము. అందుకనే కొంతమంది ప్రేరేపించబడినటువంటి వారు కలుకూరి వెంకటేశ్వరులు ఎలక్ట్రీషియన్ అన్న 500 రూపాయలు ఇచ్చారు. అలాగే గోష్ ట్రాన్స్లేటర్ గారు డెలిగేట్ గారు 500 రూపాయలు ఇచ్చారు. కొమ్మ సైదారావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. ముండ్రా శ్రీనివాసరావు గారు 500 రూపాయలు ఇచ్చారు. కొమ్మ విజయ్ కుమార్ గారు 2000 రూపాయలు ఇచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మరి ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా మరి స్పీకర్స్, ఎందుకంటే సౌండ్ సిస్టమ్ సక్రంగా లేకపోతే పాటలు పాడేటువంటి వారు మరి ఆసక్తిగా ముందుకు రాలేకపోతా ఉన్నారు. సౌండ్ సిస్టమ్ సక్రంగా లేదు కనుక దయచేసి ప్రేరేపించబడినటువంటి వారు స్పీకర్స్ కొరకు మరి ఎవరైనా ఇంకా ఇవ్వాలనుకుంటే మరి డెలిగేట్ గారికి కానీ చిన్నపిల్లలకు కానీ అలాగే పాస్టర్ గారికి కానీ ఎవరికైనా ఇవ్వచ్చని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు తారీఖంత అమ్మా 29వ తారీఖు ఈరోజు. మరి జూలై 29వ తారీఖు వార్షికోత్సవం అన్నది మీ అందరికీ గుర్తుందో మరి లేదు, దయచేసి గమనించండి. ఎందుకంటే ఈ సంవత్సరము చాలా ఘనంగా జరుపుకోవాలి మనము. మరి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి పెద్దలు కూడా కూర్చొని మరి ఎట్లా జరుపుతాం ఏందనేది మరి చర్చించలేదు రేపు కానీ. మరి ఎందుకంటే ఈరోజు సాయంకాలము మరి మన ప్రియులు మరి ముండ్రా పిల్లనమ్మ గారు చనిపోయింది కనుక రేపైనా మరి పెద్దలందరూ కూర్చొని మరి చర్చి యొక్క వార్షికోత్సవ దినోత్సవం గురించి మరి చర్చించుకోవాలని అనుకున్నాము. మరి దయచేసి మీరు కూడా సంఘమంతా మరి గమనించి ఆలోచన చేయండి. ఎందుకంటే మరి మనమందరం కూడా సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటువంటి ఈ యొక్క వార్షికోత్సవం ఘనంగా మరి జరుపుకోవాలి కనుక అందరూ కూడా మరి ఎవరు కూడా మరి కుటుంబంలో ఇది నా కుటుంబము, నా వంతుగా నేను కూడా మరి సంఘంలో పరిచర్యలో మరి పారిభాగస్తులుగా ఉండాలని తలంచాలి. ఎందుకంటే 4 కుటుంబాలు ఉన్నటువంటి కుటుంబంలో మరి 2 కుటుంబాలే ఇస్తా ఉన్నారు. దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ సెలవిస్తుంటాను. నాగపాటి థామస్ గారు సీడీఎఫ్ వారు 100 రూపాయలు ఇచ్చారు. మరి అలాగే సీడీఎఫ్ ఇచ్చినటువంటి వారు కూడా మరి ఇంకా తెలియజేయాల్సిందిగా ప్రభు పెట్టడం మనం చేస్తున్నాం. పిల్లలు మరొకసారి సంఘంలో ఉన్నటువంటి మరి సమస్య స్పీకర్లు పోయిన వారు మనం తెలియజేసాము. కొంత ఇబ్బందికరంగా ఉన్నది, వాయిస్ కానీ వాక్యం వినే వాళ్ళకి కానీ. కనుక మరి విషయంలో స్పందించమని చెప్పేసి పోయిన వారు మాట్లాడినప్పుడు కొంతమంది పెద్దలు ప్రేరేపించబడిన వారై మరి వారి దాతృత్వాన్ని సమకూర్చారు. ఇంకా ఖర్చుతో కూడుకున్న విషయం కనుక మీరందరూ కూడా ప్రజలు కానివ్వండి, సంఘ బిడ్డలు ఎవరైనా కానివ్వండి, ప్రేరేపించబడుతున్నది మరి మీ వంతు సహాయాన్ని మీరు కూడా అందించి మరి సౌండ్ సిస్టమ్ ఉన్నటువంటి లోపాన్ని సరిచేయటంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో అందరూ కూడా మనం చేస్తున్నాను. మరి 2 విషయాన్ని కూడా పెద్దలు తెలియజేశారు. నెక్స్ట్ మంత్ జూలై 29న చర్చి యానివర్సరీ ఉంది కనుక ఒక నెల, ఈరోజు 29, నెక్స్ట్ 29కి కదే ఖచ్చితంగా ఒక నెల మాత్రమే మన మధ్యలో సమయం ఉంది కనుక ఈ నెలలో మరి మనకి కావాల్సిన ఏర్పాట్లు కానివ్వండి, ఎలాగైనా ప్రోగ్రాం నడిపించాలి, ఎలాగైనా ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ కూడా మరి పెద్దలు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని
ఒక నిర్ణయం తీసుకొని మరి దాని సంఘాన్ని తెలియపరిచినట్లయితే దాన్ని బట్టి వారు ప్రొసీడ్ అవ్వాలని మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ మరి ఈ సమయంలోని ఇంకేమైనా ప్రకటన ఉంటే దయచేసి తెలియజేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన ఉన్నాయి సో ఉన్నాయి ఇంకేమన్నా వచ్చే ఆదివారం మొదటి ఆదివారం జూలై మాసంలో మొదటి ఆదివారం కనుక ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు వల్ల జరిగినట్టుంది, సంస్కార ఆరాధన జరిగినట్టుంది కనుక ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా సమయానికి వచ్చే ఆదివారం జరగబెట్టేటువంటి పరిశుద్ధ సంస్కార ఆరాధనలో మీరందరూ కూడా పాలిభాగస్సులు అవ్వాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాము. అలాగే బుధవారము శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలు, స్త్రీల సమాజంలో సంఘ ప్రార్థనలు ఇవన్నీ కూడా కంటిన్యూషన్గా జరిగించబడుతున్నాయి. దయచేసి చాలామంది రావట్లేదు. అలాగే ఆల్రెడీ ప్రేయర్ కూడా చాలామంది రావట్లేదండి, చాలామంది మిస్ అవుతున్నారు. ప్రతి 15 మంది మాత్రం వస్తున్నారు. మరి ఎందుకు అలా జరుగుతున్నది దయచేసి గమనించండి. దయచేసి విషయాన్ని ఎన్నోసార్లు పెద్దలు తెలియజేశారు. కానీ ఇవన్నీ కూడా కంటిన్యూషన్గా చక్కగా మరి క్షేమాభివృద్ధి కలిగే విధంగా జరగాలని సంఘవంతి అన్ని విషయాలు పాలిభాగస్సులు అవ్వాలని ప్రేమతో మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాము. మా సహోదరి జ్యోతి గారు, మాలపాటి జ్యోతి గారు 2వ తారీఖున షుక్లో వేయించుకోవడం వరకు వారికి ఆపరేషన్ చేస్తున్నారంట. దయచేసి వారి నిత్యం కూడా మీరు ప్రార్థన చేయమని సహోదరి కోరుతుంది కనుక ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రకటనలు ఏం లేదంటే స్వీకరించబడిన కానుకలు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన పరుల ప్రార్థన దైవాశ్రతో మనం కూడా సమర్పిస్తున్నాం. నీకే మహాపరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, బహున్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెలువైనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మరి యొక్క పని ఆయన ఈ పరిశుద్ధ ఆదివారి ఆరాధనలు సంఘముగా మేమందరం కూడా మీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యముల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచినందుకు మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. విన్నటువంటి మాటలు విడల హృదయాలు మీరు ఫలింపచేయండి. దేవుని రాజ్యములో విందులోనైనా ఎంతమంది పారిభాగస్సులు అవుతున్నారు తండ్రి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు సెలవిచ్చిన రీతిగా అందరికి ఆహ్వానం ఉన్నది అయినా కానీ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రక్షణ భాగ్యమును పోగొట్టుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నాయన వారి జీవితాన్ని అంత లోకానికి ఎప్పటికీ తిరిగి రాని నాయన పాతాళముకు తీసుకువెళుతుంది కనుక తండ్రి, ఎవరు కూడా నాయన ఈ దేవుని పిలుపును నాయన నిర్లక్ష్య పెట్టక దేవుని ఆహ్వానాన్ని ఆయన స్వీకరించి అందరూ కూడా నాయన మారు మనసు పొంది దేవుని రాజ్యముని సంఘములో చేరి పరలోకపు విందులో మేమందరం కూడా పాలిభాగస్తులు అయినప్పుడే పరలోక రాజ్యములో మా పేరు రాయబడుతుంది. దేవుని రాజ్యములో వారసులుగా ఉంటామని మీరు ఏమో సెలవిస్తున్నది కనుక నాయన ఈ విందుకు మీరు ఆహ్వానం పలుకుతున్నారు. 2000 సంవత్సరాల నుండి ఎప్పటికైనా అనేకులు సాకులు నేరములు మారుతున్నారు, ఆయన నేరములు చెబుతున్నారు. ఈ విందుకు రావడానికి నాయన ఈ అక్షయమైన ఆహారాన్ని స్వీకరించడానికి, పునరుద్ధారమందు లేపడడానికి నాయన ఇంకా ఆలోచన లేని వారుగా నిర్లక్ష్యపరుస్తూ తన జీవితాన్ని క్షణకాలములో తండ్రి
మమ్మల్ని మేము సిద్ధపరచుకునే ధన్యతను మీరు అనుగ్రహించండి. విన్న ప్రతి మాట బిడ్డల హృదయాలు మీరు ఫలింపు చేయండి. ఏ సహోదరుని ద్వేషించడం ఆయన అందరిని ప్రేమిస్తూ అందరిని ఆదరిస్తూ ప్రేమతో ఆయన కూడా జయించేట సాక్షిని మా అందరిని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని సెలవిస్తున్నాము. ఏ సహోదరుని ద్వేషిస్తాడు వారిలో దేవుని ప్రేమ ఉండగానే వాక్యం సెలవిస్తున్నది. కనుక మేము దేశించే వారముగా ఉండగా ప్రేమించే వారముగా ఉండి, ఎందుకంటే మమ్మల్ని ప్రేమించారు కనుకనే మీకు మాడి మాటలకు పంపించారు తండ్రి. మంచి ప్రేమను మేము కూడా జ్ఞాపకం చేసుకొని మా సహోదర విషయమై ప్రాణం పెట్ట బద్దులపై ఉన్నప్పటికీ కనీసమైన వరకు ప్రేమను కూడా చూపించిన పరిస్థితులు ఈరోజు సంఘాలు సమాజాలు కనబడుతున్నాయి. అటు వారు దేవుని సంబంధి కాదు, దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు, దేవుని రాజ్యానికి వారు వాసులు కారని మీరు శ్రమిస్తున్నారు తండ్రి. కనుక మేమందరం కూడా నిత్య జీవం వారసత్వాన్ని పొందుకునేలాగున ప్రతి ఒక్కరి పట్ల ఆయన క్రీస్తు ప్రేమను కనపరుచుకునే మంచి మనస్సాక్షిని ధన్యతను ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా ఎందరు బిడ్డలైతే ఆయన ఈ రక్షణ భాగ్యం నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు, అటు వారిని కూడా నాయన ప్రేరేపించండి. మీ ప్రేమ చేత వారిని బలవంతం చేస్తుంది. ఈ దేవుని రాజ్యపు విద్యలో వారిని కూడా పాలిభాగస్తులు చేయమని ప్రార్థిస్తూ పరలోకంలో వారు కూడా పేరు రాయించుకునే ధన్యతను అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘముల సమాధానము ఐక్యతను నెలకొల్పండి. ప్రతి వారి పట్ల క్రీస్తు ప్రేమ కలిగి సహోదర భావం కలిగినైనా మేమందరం కూడానైనా క్రీస్తు వచ్చేంత వరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం కూడానైనా ఒక సంఘముగా సమూహముగా కలిసి పోరాటం చేయడానికి, కలిసి దేవుని పని చేయడానికి, కలిసి రాజ్య స్వార్థను వ్యాప్తి చేయడానికి ఒకరినొకరునైనా పురుకొల్పుకొని సహకరించుకునే ధన్యతను మీరు అడిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అపవాది తనకు కాలము కొంచెమేనని గుర్తెరిగిన ఆయన గర్జించే సింహాలను ఎవరు మిగుదామని సంఘాలలో సమాజాలలో కుటుంబాలలో వ్యతిరేకమైన భావాలు కల్పిస్తున్నాయి. సమాధానం లేనటువంటి పరిస్థితులు కనబరుస్తూ సంఘ కార్యక్రమాల్లో దేవుని పనిలో స్వార్థ పనిలో కుంటుపడే విధంగా తన తండ్రి తన ప్రణాళికను బట్టి అపవాది ఎన్నో కార్యక్రమాలు సంఘాల్లో జరిగిస్తున్నదండి. ఈ సత్యాన్ని గుర్తెరిగి మేమందరము కూడా ఆయన మెలకువ కలిగి అపవాది కీడు ఎదిరించి ఒక సంఘముగా బలమైనటువంటి ఆయన సంఘముగా సార్వత్రిక సంఘముగా మేమందరం కూడా ఆయన మీ కొరకు నిలబడి ధన్యతను అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు, దీవించండి. ఉద్యోగం చేసిన బిడ్డలు ఉన్నారు, దీవించండి. అలాగే వ్యాపారం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వ్యవసాయం చేసిన బిడ్డలు దీవించండి. ఫ్యాక్టరీ బిడ్డలు గెలిచిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. సొంత షాపులు బట్టి వారి చేతి కష్టార్జితను బట్టి ఆయన వారి సామర్థ్యం కలది వారి కుటుంబాన్ని సమాజంలో పోషించుకునే క్రమంలో వారి సామర్థ్యం కలది, శక్తి కలది, వారి జ్ఞానాన్ని బట్టి ఆయన ఆయా రంగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘముల శుభ కార్యాల కొరకు వివాహం కనయ కొరకు నాయన బిడ్డలకు సిద్ధపడుతుండగా ఆయన కృప చూపించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైన కార్యముగా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ క్రమంలో తండ్రి మీ పక్షంగా ఒక కుటుంబం ఏర్పాటు చేయడం కొరకై ఏమైనా కారణం బిడ్డలను ఎందరైతే ప్రయాసపడుతున్నారో తండ్రి ప్రాధాన్యపడుతున్నారు, మీ సహాయాన్ని కోరుకుంటున్నారు, వారి జీవిత కాలంలో ఒక మంచి భాగస్వామిని, ఒక మంచి సహకారిని ఆయన తండ్రి వారి జీవితాలు నడిపించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. గర్భఫలం లేకనైనా ఇద్దరు బిడ్డలైతే బాధపడుతున్నారు ఆయన అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీకు సాధ్యమైన సమస్తం కూడా సాధ్యమే కనుకనైనా వాళ్ళ వల్ల లోపాల మీద సరి చేస్తుందని బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప కార్యం నడిపించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. చంటి బిడ్డలను బాధితులను గర్భేస్తే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకురండి. మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులు కూడా నియమించండి. సరైన ప్రేమించి అధికారాలు ఇచ్చారు ఆయన ప్రజలందరూ కూడా ఆయన ఇచ్చిన అధికారాన్ని దుర్యోగపరచక ప్రజలకు అవసరాల నిమిత్తమై ప్రజల క్షేమకరమైన మంచి వారు నడిపించలాగున వారి ప్రతి నిత్యవసరాలు తీర్చలాగున తండ్రి అధికారులను రాజులను మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘ డెలిగేట్ గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆల్రెడీ డెలిగేట్ గారి వారి కుటుంబాలను దీవించండి ఆయన. సంఘ బేసిసీ మెంబర్లను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘ పెద్దల మీద దీవించండి ఆయన. సంఘ ప్రజలు కాబట్టి ఆర్గనైజర్ బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రేమించి వారికి ఇచ్చిన బాధ్యత బట్టి సంఘాలు మంచి కార్యక్రమాలు జరిగించడానికి వివరణలో కావలసిన ఆరోగ్యమును, మంచి బలమును, ఆయుష్, మంచి జ్ఞానమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆయన అందరి పట్ల ఐక్యత కలిగి ప్రేమ కలిగిన ఆయన జీవించడానికి
నాయన మమ్మలను సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము. ఎవరి బిడ్డలను స్త్రీలు నిలిచిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బుధవారం శుక్రవారం జరిగే కార్యక్రమాలు అనేక మంది రాలేకపోతున్నారు తండ్రి. అటు వారిని కూడా మీరు బలపరచండి. ప్రతి కార్యక్రమంలో పాలి భాగస్తులై వారికి ఇవ్వబడినటువంటి కాలంలో వారి బాధ్యతను గుర్తెరిగి ఈ సేవలు కార్యక్రమాల్లో ప్రతి వారు తండ్రి వారి శక్తి కొలది పాలి భాగస్తులు అవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తన వారు బలపరచండి. వ్యాధిగ్రస్తులై మరణపడకుండా విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ సహాయం చేయండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో అయినా అనేక మందిని తండ్రి మరి మేము కోల్పోతున్నాం. చివరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబాలు ఉన్నాయని భర్తలుగా, భార్యలుగా, తండ్రిగా, బిడ్డలుగా తండ్రి ఎవరినైతే కోల్పోతున్నారో ఆయన చివరి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాలు ఆదరణ నింపండి, నెమ్మది నింపండి తండ్రి. నిరీక్షణ కూడినటువంటి అనుభవాన్ని, వాక్యానుసారమైనటువంటి అనుభవాన్ని ఆయన బిడ్డల మీద దయచేసి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వేరే కాలంలో తండ్రి మరి ఆయన మా ప్రియులు తండ్రి సుందర గారు మేము కోల్పోయి ఉన్నాము తండ్రి. సంఘం ఎంతగానో బాధపడింది, కుటుంబం ఎంతగానో దుఃఖించదు, రోధించదు ఆయన. ఆ కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. వారికి ఆదరణ దయచేసి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చక్కగా తండ్రి మీ మందిరంలోకి రావడానికి కుటుంబం మరలానైనా వారి మనస్సును తండ్రి నాయన పునరుద్ధరింప చేసుకొని వాక్యం ద్వారా బలపరచుకొని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని మరలా ఆ కుటుంబం అంతా కూడా ఆయన మరలా మీ మందిరానికి రావడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఆ బిడ్డలు మీరు ధైర్యపరచమని బలపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఈ రోజు కూడా నాయన మరి పెద్దలు ఆయన మండల పిలేరమ్మ గారు కూడా నాయన కుటుంబం కోల్పోయినది వృద్ధాపులు తండ్రి వారు కూడా ఈ లోక యాత్రలో గెలుచుకొని ఉన్నారు తండ్రి. విడిచి వెళ్ళిన కుటుంబానికి వారి బిడ్డలకు తండ్రి వారి బంధువర్గానికి సమస్తానికి కూడా నాయన ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి. మీ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా సంఘ బిడ్డలు ఎంతో సహనంతో ఓర్పుతో ఆసక్తి కలిగి మీ వాక్యం పట్ల నాయన ఆసక్తి కలిగి దేవుని మనసును తెలుసుకోవాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని తండ్రి ఇంకా నేర్చుకోవాలని, వారి జీవితాలు ఇంకా పరిపూర్ణంగా దేవునికి వాక్యానికి దగ్గరగా ఉండాలని ఎంతో ఆసక్తి కలిగి సన్నిధానంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయినా పేరు పేరు వరుసను మీరు నియమించండి, ఆశీర్వదించండి. దాని ఇవ్వబడిన కానుకలు నాయన మొక్కుబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, శుభాంగాలుగా, సంఘ కానుకలుగా ఇవ్వబడిన ప్రతి అర్పణ కూడా నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. రెండెంపల దీవెనలు బిడ్డల జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్న కృప చూపించండి. అలాగే మరి పర్వలపాటి జ్యోతి గారు బట్టి ప్రార్థిస్తున్నాం. కంటి ఆపరేషన్ కొరకు నాయన 2వ తారీఖు వరకు సిద్ధపడుతున్నాం. ఆ దాసాలు కూడా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం ధైర్యం దయచేయండి తండ్రి. జరుగుతున్న ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో ఆ బిడ్డ నాయన మీ ఆత్మతో నాయన నింపదండి. కావలసిన మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా అయినా మరి వచ్చే నెలలో తండ్రి 29వ తారీఖున తండ్రి మరి దేవాలయం యానివర్సరీ చర్చి ఆలోచన జరుగుతుండగా తండ్రి మేమందరం కూడా పెద్దలందరూ సంఘం అంతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని క్షేమాభివృద్ధి కలిగే విధంగా సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ మంచి కార్యక్రమాలు ప్రతి వారు కూడా ఆయన వారి సహకారాన్ని అందించి కలిసి ఐక్యతతో ఈ పనిని జరిగించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. బిడ్డలైన మరి రాజేష్ను బట్టి అలాగే ప్రభుదాసు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారం కూడా నాయన మీ మందిరం చేరుతండి. వారికి ఇచ్చినటువంటి ఆ తలాంతును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఆరాధిస్తూ సంఘాన్ని కూడా నాయన వారు తండ్రి వారు ఉజ్జీవింప చేస్తూ ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా నాయన బిడ్డలు బలపడే విధంగా ఎదురు కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగైనా మరి ఇంతవరకు కూడా సన్నిధానములు చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవడమని జరుగుతున్న ప్రతి విషయములు మీ ఆత్మ చేత నాయన మాకు కావలసిన పరలోక సంబంధమైన జ్ఞానములు పరిపూర్ణంగా వృద్ధిపరిచే విధంగా ఈ సంఘపు సరిహద్దులను విశాలపరిచి ఇంకా అనేకులైన మారు మనసు పొంది రక్షణ పొంది ఈ పరలోక రాజ్యపు విందులు అనేకులను నాయన మీరు నిలబెట్టి మీ కృపకు నాయన వారసులుగా మీరు సమకూర్చమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలకు మమ్మల్ని సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాలు కూడా నాయన ఈ రోజున రాలేక ఎందరబడలే వెనకబడి ఉన్నారు. అటు వారు కూడా మీ చిత్తమైతే నాయన మరొక పర్యాయము ఈ సంఘ సహవాసములో ప్రతి వారిని కూడా నాయన పాలిభాగస్తులు చేయమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనతో మమ్మల్ని సంఘాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ మేమందరం కూడా నాయన తిరిగి మీ సన్నిధానంలో సంఘముగా చేరేంత వరకు మీ రేకుల చాటున మమ్మల్ని భద్రపరిచి మా సమస్త అవసరములు మీరే తీర్చి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని మా ప్రభువు రక్షకుడైన
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు మీరు నెరవేరునుగాక. మానవుల ఆహారం నిర్వహించి మనం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. శోధనలో దశమ తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సరిగా ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా కృగింపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. ఆమేన్.